హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కేసీఆర్‌కి బిగ్ షాక్. 16 మంది జంప్ అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మొత్తం మీదగా 16 మంది మూకుమ్మడిగా కాంగ్రెస్‌లోకి అయితే వెళ్ళిపోయారు. అయితే వీరంతా ఎవరు ఏంటి అనేది మనం క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా 16 మంది మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నిజాం సాగర్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ ఎల్లా సాయిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి సుదర్శన్ రెడ్డి ఆహ్వానించారు. ఇక గతంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినతా పవన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డితో మంతనాలు జరిపారన్న అనుమానాలతో మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి సహకారంతో గత ఏడాది చివరిలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినతా పవన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ విషయంలో తొలుత ఆర్మూర్ చైర్పర్సన్ పండిత్ వినతా పవన్ ఆమె వర్గీయులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని భావించినా ఆమె కంటే ముందుగానే ఎవరైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా మరో వర్గం కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ కండువాలు కప్పుకోవటం ఆర్మూర్లో చర్చనీయాంశమైంది.